ఆహారాధ్యాయము 18వ వచనం. మరియు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రభువా, పాపము చేతను అపరాధము చేతను సచ్చిన వారమే మేముండగా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి భూలోకమునకు వచ్చి మా కొరకు మా అందరి కొరకు చిందించిన రక్తదారమైతే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ద్వారా ప్రభువా, ఇదిగో తండ్రి మీరు మాట్లాడుచున్న దానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మమ్మల్ని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాట్లాడమని ప్రభా, మీ కృపతో నింపమని భద్రపరచమని ప్రభా, అపవాది క్రియలను యేసు నామములో బంధించమని మీరే ప్రభా మీ హస్తములతో ముట్టి స్వస్థపరచమని మీ పరిశుద్ధ ఆత్మను మాపై కుమ్మరించి మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో బతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదువమ్మా. మరియు పరలోక రాజ్యము యొక్క మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏం చెబుతున్నారండి? మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరు కట్టుదురు? బండ మీద యేసుక్రీస్తు ప్రభువు వారు నేను ఈ బండ మీద కట్టుచున్నాను. పేతురు, నీవు ఈ సంఘమును ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఏమి నిలబడమంటే ఇక్కడ పాతాళలోక ద్వారములు నిలవని యేసుక్రీస్తు ప్రభువుల వారు స్పష్టంగా మనతో మాట్లాడుచున్నారు. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. ఏ తాళపు చేతులు ఇస్తానంటారండి ఇక్కడ? పరలోక తాళపు చేతులు. ఎవరికి? పేతురుతో దేవుడు చెబుతున్నారు. ఇక్కడ పుట్టుబార్కులో కింద లాస్ట్ని 3 మీద ఉంటుంది. పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము. పేతురు అనే శబ్దానికి రాయి అని అర్థము అని దేవుడు స్పష్టంగా రాయించారు ఇక్కడ మత్తయ్య గారితోను. పరలోక తాళపు చెవులు ఎవరికి ఇస్తానంటున్నారండి? నీకు ఇచ్చేదను. ఎవరికి? పేతురుకి ఇచ్చేదను అన్నారు. తర్వాత నీవు భూలోకమునందు దేని బంధించుదువో అది పరలోకమును బంధింపబడును. భూలోకమునందు దేన్ని విప్పుదువో అది పరలోకమునందును విప్పబడినని అతనితో చెప్పాను. ఎవరితో చెబుతున్నారు ఇక్కడ? పేతురు గారితో చెబుతున్నారు. పరలోక తాళపు చేతులు, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకము యందు దేన్ని బంధించుదవో అది పరలోక మందును బంధింపబడును.